ధూమావతి వచ్చింది గురుగారు. ధూమావతి ఏమో ఒక తెల్ల చీర కట్టుకున్నది, ఏదో బండిపై కూర్చున్నది. ఆ బండికి ఏం లేవు, మంచి చక్రాలు ఉన్నాయి కానీ లాగేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు, అలాంటి అలంకరణలు కానీ ఏమీ లేదు, చేట పట్టుకుని ఉన్నది. ఇప్పుడు ధూమావతి సాధన, ధూమావతి సాధన అంటే ధ్యానం చేయకముందు ఏ స్త్రీ అయినా చక్కగా అలంకరించుకొని పౌడర్ పూసి బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని కమ్మలు నగలు అన్నీ పెట్టుకొని రంగులు రంగులు చీరలు కట్టుకొని జడ వేసుకొని ఎంతో అందంగా త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి ఉన్నట్టుందయా, అమ్మవారయ్యా, రాజరాజరయ్య. ఆ కాడ చంద్రస్వరం ఆడుతుంది, మనసు ఉంది, ఇది 16 కళలు వస్తుంది, సూర్యస్వరం ఆడుతుంది, బుద్ధి ఉంది. ఈ మనసు బుద్ధి రెండు ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ చేస్తుంది. ఆమె అలంకరించుకుంటుంది. తపస్సు చేసినప్పుడు 3 బంధనాలు పడినప్పుడు ఈ మనసు బుద్ధి లేదు, శ్వాస లయం అయిపోయింది, ఆత్మస్వరూపం అయిపోయింది. అప్పుడు లోపల మనసు లేకపోతే స్నానం చేసే శక్తి లేదు. ఇప్పుడు నేను బ్రష్ చేసుకునే శక్తి లేదు, స్నానం మధ్యాహ్నం చేస్తాం, నన్ను కొంత టైం పట్టద్ది, పడిపోతాం ధ్యానంలో, లేయలేము, రాత్రి శ్వాస ఉండదు, జీరో, ఏదో బొగ్గల లోపల పోతాయి, ముఖం వాడిపోద్ది. నేను బయటకు వచ్చి కూర్చొని 2 గంటలు మూలాధారానికి ఆడిస్తే మళ్ళీ నాకు మనసు వస్తుంది, బుద్ధి వస్తుంది, స్థితి అది. త్రిపుర సుందరి ఉపాసన, అది త్రిపుర సుందరి ఉపాసన, రాజరాజుల ఉపాసన, అమ్మని మంత్రాలు, బీజాక్షరాలు ఇవన్నీ చేయబట్టి ఎప్పుడైనా ప్రోగ్రాంకి ఇటుకు వచ్చినప్పుడు ఏమన్నా కార్యక్రమానికి పోయినప్పుడు కొంత శుభ్రంగా తలకు రంగేసి చేసి పూలమాల వేసుకొని, ఎందుకంటే ఉపాసన ఉంది కదా. ఇప్పుడు కిందకి చేస్తున్నాను కదా, త్రిపురాలకి పరాలో ఉండండి, అపరాలకి దిగా పైన ప్రాణాయం చేస్తున్నా, కింద చేస్తున్నా. పరాత్పరుడు అంటే త్రిపుర సుందరితో సమానం. అంటే ఇప్పుడు ఆ స్థితి లేనప్పుడు శ్వాస మనసు లేదు అంటే 2 శ్వాసలు లేవు, ఆగిపోయినాయి, 3 బంధనాలు బండి అంటే ముఖం గడగదు, స్నానం చేయదు, తలదూకోదు, చీరలు మార్చదు. సరే ఆ రథం చూస్తే లాగేది గుర్రం లేదు, గాడిది లేదు, ఏం లేదు. అంటే ఆడుంటే ఆడే ఉంటది. ఈ అవధూతలో ఆడ కూర్చుంటే నేను మా కడపలో చూసా, మా కాలేజీ ముందర, ఇక్కడి నుంచి ఒక 50 మీటర్లో ఒక చెట్టు ఉంటుంది, ఒక అవధూత. మా ఐటీ ముందు బొంకు ఉంది, టీ బొంకు. ఇక్కడి నుంచి ఆడబోతాడు, ఆడ నుంచి ఆడపోతాడు, ఇక్కడి నుంచి ఆడబోతాడు, ఆడ నుంచి వస్తాడు, తిరగతానే ఉంటాడు. అతను గంట టీ తాగుతాడు, గడ్డం పెంచుకున్నాడు అంతా. కింద ఆయనకి ఏ లోకం లేదు, అంటే మనసు లేదు, బుద్ధి లేదు, ఆత్మస్వరూపం. అక్కడ త్రిపురాంతకుడు, అతను త్రిపురాంతకుడు, పరబ్రహ్మ స్వరూపం. అయితే లౌకికంలో జీరో, పారమార్థికంలో హీరో. అవధూతలు పరమాత్మ స్థితి పొందిన వాళ్ళే. నువ్వు జన్మకొచ్చి ధ్యానం చేసి తెలిసో తెలియక శ్వాసను పోగొట్టుకొని 3 బంధనాలు పడి నువ్వు అవధూత అయ్యి ధూమావతి అయిపోతావు, లాస్ట్కి అవధూత అయిపోతావు, ఖాళీ అయిపోతావు. నువ్వు దక్షిణ కాళికి అవ్వాలా, పైకి పోతే ఖాళీగా మళ్ళీ కిందకి దింపి ప్రాణాయం చేసి దక్షిణ కాళి. ఉపాసకులందరినీ నువ్వు చూడు, నేను శ్రీశైలంలో చూసిన మా ఫ్రెండ్ ఉపాసకుడు ఒక ఆయన దక్షిణ కాళికిని పెట్టుకున్నాడు. వాళ్ళు దక్షిణం మళ్ళీ బొమ్మ పెట్టుకొని ఉపాసన చేస్తాడు. దేనికి? భుక్తి ముక్తి. కాళికాకి లేదు, కిందకి చేస్తే పరమేశ్వరుడికి లేదు. ఆయన ఆడేంది అరటి పండ్లు లేవు పరమేశ్వరుడు కాడ. ఆయన గంగని ధరించి పైకి చూస్తున్నాడు, ఆయన మన లోకంలో లేవు. అదే దక్షిణామూర్తి కాడ పోతే 4 శిష్యులు ఉన్నారు, ఫుడ్ పెడతారు, ఆశ్రయం కదా. దక్షిణామూర్తి అయితే ఫుడ్ పెడతాడు. మనం ఇంద్రియ సుఖాలు ఇరుక్కొని నిన్ను కామక్రోధ అరిషడ్వర్గాలు బాధిస్తుంటే అటోళ్ళు ఫోటో పెట్టుకొని చూస్తే నీకు కూడా వ్యామోహాలు పోయి ఆమె ఎట్టుందో నువ్వు తద్రూపం చెందుతావు. బ్రహ్మరక కేటక న్యాయం, బ్రహ్మరక కేటకం అది కుట్టి గుయ్యం తిరిగితే అది వస్తుంది. అప్పుడు నీకు ఆమెను చూస్తే నిన్ను బాధించే ఇంద్రియాలు ఉపశమనం చెందదు. దీని తర్వాత బగళమ్మకి వచ్చింది గురుగారు. ఆసనం మీద కూర్చొని ఉంది, కత్తి చేతిలో పట్టుకొని ఉంటుంది, ఒకటి గద మోదతుంటుంది, తల 4 పట్టుకొని ఉంది. అక్కడ ఉండేవాడు రాక్షసుడు, అజ్ఞానం. బగళమ్మకి అంటే వాడు రాక్షసుడు, వాడు అజ్ఞాని, వాడికి నల్లంగా ఉన్నాడు, తమో గుణం. కుంభకర్ణుడు తమో గుణం, కుంభకర్ణుడు తమో గుణం. జ్ఞానం లేదు, అక్కడ లైట్ లేదు. మనకు నాభి ఉంది, మనం తినే ఆహారంలో సద్దన్నం కొన్ని వాతం చేసేవి ఉంటాయి, వాతపిత్త శ్లేష. అలాంటివి తిన్నప్పుడు ఈ పొట్ట సర్ది అయిపోయి ఇది లావ్ అయిపోద్ది.
ఇది లావ్ అయిపోయినప్పుడు నువ్వు కుంభకర్ణుడు అయిపోతావు. ఈ శ్వాస కానీ సరిగ్గా ఆడకపోతే పొట్ట అంటే వాడు సూది మనం అయిపోయినంత కూడా ఈయన అన్నాడు దుర్యోధనుడు. నేను అంత తింటానయ్యా, పాండవులకి నో ఛాన్స్, నో ప్లేస్, నాగాళ్ళు లేదు. సరే సగమే మనలు మట్టసంగా తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఇస్తే 7 ఉదాన వాయువు, ప్రాణవాయువు, సమాన వాయువు, యాన అపాన వాయువులు బాగుంటాయా పుష్టిగా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పాయింట్లు థైరాయిడ్, లంగ్స్, హార్ట్, పేగులు, కిడ్నీ, బ్లాడరు, మూలాధారం ఇవన్నీ బాగుండాలంటే ఈ 5 పాయింట్లకి ప్రాణశక్తి ఫ్లో అయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కుతికలు కాలం దీని మనం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా కొంతమంది నడుస్తుంటారు, మెట్లు ఎక్కుతుంటారు, ఆయాసం వస్తుంది, టైట్. అప్పుడు నీకు ఈ 5 పంచ ప్రాణాలని విలవిలలాడినట్టు శక్తి లేదు. ఈ పంచ ప్రాణాలు దెబ్బతినిపోతే ఆత్మకి కూడా దెబ్బే. అదే నీ పంచ ప్రాణాలైన పాండవుల్ని కృష్ణుడు ఎప్పుడు కాపాడుకుంటుంటాడు. ఆత్మ అంటే నీ ఆత్మ ప్రబోధంగా పోవాలి. అంటే నేను ఇవ్వను అన్నాడు సూది మనమోకంత, అంత తింటానయ్యా నేను. సరే 5 ఊళ్ళు ఇరా అన్నాడు. నేను మా వాళ్ళకి 5 ఊళ్ళు ఇప్పిస్తున్నా జూమ్ క్లాసులో. ప్రతిరోజు ఇక్కడ 5 చక్రాలు ప్రాణాయామం చేపిస్తున్నాను. 5 ఊర్లు ఇస్తున్నాం, సగం ఇకపోయినా నేనేమో అంతా తింటున్నా. నేను ఎప్పుడు నిరంతరం చేస్తుంటా, ఏది చేస్తున్నా ఇది 2 ఆడిస్తాం. అక్కడ ఏంటంటే ఈ తత్వం భగము అంటే అగ్ని, భగము అంటే అగ్ని. అది ఎక్కడ వస్తుంది అంటే మణిపూరకంలో వస్తుంది. మనకి ఆ సూర్యుడు యొక్క ఒక తత్వము, ఆ కిరణాలు బొడ్లో ఉంటాయి మనకి. అంటే ఇది అగ్నిస్థానం. దీన్ని మనం అనులోమ సంవత్సరం చేస్తే ఇక్కడ అగ్ని పుట్టద్ది, ఇక్కడ ఉండే ఫ్యాట్ కరిగిపోద్ది, ఇప్పుడు డి విటమిన్ పెరగద్ది. ఇప్పుడు నీకు ఆ రాక్షసతత్వం ఏదైతే తమో గుణం ఉందో బాడీలో, అది అజ్ఞానం, అది తగ్గాలంటే నాభిలో నువ్వు ప్రాణాయామం చేసేది అగ్నిని పెంచాలి. అగ్నిని ఎప్పుడైతే తీవ్రంగా పెంచావో నీలో ఉండే తమో గుణం పోతుంది, రజోగుణం కూడా దాటుతుంది. ఎందుకంటే రావణాసురుడు చావాలంటే వాడు బొడ్లో వేస్తే వాడు చచ్చిపోతాడయ్యా. బాణం అంటే మనసు. ఈ శ్వాసని బొడ్డు కేంద్రీకరించి రాముడు ప్రాణాయామం చేశాడు. రాముడు అంటే మన ఆత్మ. ప్రతి ఒక్కరిలో రాముడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, ఇది కూడా ఉంది. అయితే దీన్ని ఈ మనసు సత్వగుణం అయినప్పుడు నీకు చెప్పొద్ది. విభీషణుడు కదా చెప్పిందా, 3 గుణాల్లో ఒకటి కదా అది. ఈయన కొడతా ఉన్నాడు కంఠానికి రాముడు, కొట్టిందే కొట్టడు. కొడితే వాడు ఇంకో తల పడుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఇప్పుడు చూసేది మానేస్తే వింటావు, వినేది మానేస్తే మాట్లాడుతుంటే శ్వాస చేస్తావు, లేదంటే నడుస్తూ కూర్చుంటావు, కలి పెడతావు, ఒంటికి పోస్తావు, మలమూత్ర విసర్జన, ఈ వేడి సాలుగాలి, ఈ 10 ఏదో ఒక ఫంక్షన్లో ఉంటుంది. ఒకదాన్ని నువ్వు వద్దనుకోండి ఇంకొకటి ఫంక్షన్. అదే 10 తాళాలు ఉంటాయి ఫిక్స్డ్. నువ్వు ఒక తాళను కొడితే ఇంకో తాళ ఫంక్షన్లోకి వస్తావు. అయ్యా నువ్వు కంఠానికి కొడితే కుదరదు. ఈడు రజోగుణం పోవాలంటే, ఈడు గమ్ముకు కూర్చోవాలంటే, వీడు కదలకుండా ఉండాలంటే జ్ఞానం కావాలి. ఇక్కడ అగ్ని పెంచు. వాడికి అమృత భాండాగారం ఉంది. అమృతం అంటే నువ్వు తినే తిండే ఇక్కడ అమృతం. ఇది ఎప్పుడు బాగా నువ్వు ఫ్యాట్ వస్తువులు తింటావో, జుహ చేపలు, గుహ చేపలు. ఈ రావణాసురుడికి శ్రీవాంఛ. ఇది పోవాలంటే ఇక్కడ అగ్నిని పెంచితే ఆటోమేటిక్గా ఆ రజోగుణం పోతుంది. విశుక్రుడు సూర్యస్వరం ఆడింది అనుకో మూలాధారానికి, కామం పెరగదు. ఈ కామ వాంఛతో స్పెరం అంతా యూరిన్ మనం స్త్రీ వాంఛతో నష్టపోతున్నాం. ఈ విశుక్రుడు విశుక్రుడు అంటే శుక్రం లేకుండా చేసుకుంటున్నాం మనం స్త్రీ వాంఛలు. విశుక్రుడిని వధించాల అంటే ఇక్కడ అగ్ని పెరగాలి. నాభిలో అగ్ని పెరిగితే జ్ఞానం వస్తుంది. అదే నాభికి ఎప్పుడైతే పెంచదో భగము అగ్ని, ఆమె అగ్నిగా మారిపోద్ది. ఒక ఆసనం మీద కూర్చోవాలి. ఈడెవరు అజ్ఞాని. ఇప్పుడు నీకు ఎప్పుడు ఇక్కడ పెరిగిందో నీ ఎదుటోడు ఎవడు టంగో భయపడతాడు. నేను కలెక్టర్ గారు పోదు, జడ్జీలు గారు, పెద్ద ఆఫీసర్లు గారు గౌరవిస్తారు. ఎందుకు మన మణిపూరకంలో ఎప్పుడూ చేస్తున్నాం కాబట్టి, అగ్నితత్వం కాబట్టి. ఈ మణిపూరకం సూర్యుడు కదా, వాళ్ళు సూర్య బలంతో పుట్టినోడే కలెక్టర్లు, జడ్జీలు, పెద్ద అధికారులు ఎవరైనా. ఇంకా మామూలు రౌడీలు గోండాలు ఉంటారు, వాళ్ళు కూడా మనం ఆ స్వామి నమస్కారం కడపలో చూసా. వాళ్ళు నమస్తే స్వామి, ఏం వాయిస్ ఉండదు. దీనివల్ల ఇది ఆడిస్తే
ఇది నేను ఒక ప్రాక్టికల్లో అనుభవం చెప్తాను. ఈ బగళాముఖి ఎట్టని, నేను బగళాముఖిని అయినా నాభికి చేసి నేను బగళాముఖి నేను అనంతపురంలో జాబ్ చేస్తుండా, వస్తుండ కడపకి, ఫ్యామిలీ కడప. తాడిపత్రిలో బస్సు మారి కడప సెంట్ జోసెఫ్ కాలేజీలో ఒక టీచర్ భార్య ఎక్కుంది. ఆమె బస్ స్టాండ్ ఉండింది. తాడిపత్రి కడప బస్సు ఎక్కా, లాస్ట్ సీటు నేను కూర్చోండా, ఎదురుగా బస్సు కదిలింది. ఒకడు వచ్చేసి వాడు నేను అక్కడ ధర్మవరం సిఐని ఎస్ఐని అని ఆడ వచ్చి ఆమె పక్కన ఉండేవాడిని లేపి నేను కూర్చుంటాను అంటాడు. ఆమె అన్న నాకు సంబంధం లేదు, ఎవరో తెలియదు అంటాం. అక్కడ ఉండేవాళ్ళు ఏమంటే డాయ్ కొడతా, డాయ్ సంపద, డాయ్ అని వాడు అందరిని తిట్టిండు, బూతులు అందరిని సంపదాని అంటాడు. నా కుడి పక్క అంతా కడపళ్ళే, ఒక్కొక్కడు ఇంత ఎత్తు ఇంతలా ఉంటారు. వాళ్ళంతా ఎవరెవరు గుడ్ల వ్యాపారస్తులు అంతా. వాడు మధ్యలో ఊరు దాటదానట, అక్కడ డాబా ఉంటే చికెన్ పకోడా తెచ్చుకున్నాడు. చూడు బస్ ఆపి కండక్టర్ సహకరిస్తున్నాడు. వాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు, చికెన్ తింటా రే రే అంటున్నాడు. నేను గమ్మూసి వస్తా ఉన్నా, నేనే ఏందిరా ఈడు తెలియదు. ఇంకా కొంత అయితే బస్సు ఆపుతారు, వాడిని కొట్టే స్టేజ్ కూడా వస్తుంది. అవి నేను ఎట్లా వాడిని ఏందిరా ఈడు ఇంత దుర్మార్గం అని అనుకుంటానే ఈ చక్రం తిరిగింది. చక్రం తిరిగింది, మణిపూర చక్రం గర్రం తిరగదానే వాడిని నేను టన్నా మాట్లాడలా. నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. అన్నా నమస్తే అన్న, నమస్తే అన్న అట్టా అన్న దిగిపోతాను వెనక్కి పోయి ఆపు బోస్ అని దిగి వెళ్ళిపోయాడు. వీళ్ళు వాడిని తెలుసా, ఏంది సార్ ఇప్పటిదాకా వాడు అమ్మలక్కలు తిట్టాడు, ఇంత బూతులు తిట్టాడు, మేము ఏం గమ్ముగా ఉన్నాము, ఏంది నువ్వు ఏంది అని అన్నాడు. ఏం లేదే, నాకు కూడా ఏం తెలీదు, నేను మీలాగా కూర్చోన్నాను, ఏమో నాకు వాడు ఇంకో ఏడు ఉండకూడదు దిగిపోవాలి అనిపించింది. ఇది తిరిగినాక వాడు ఏంటంటే నా కళ్ళ సైజు వస్తాయి, అది వాడు నోరు పట్టేసిల్లా. అప్పుడు దాకా బూతులు తిట్టిండు అందరినీ, ఈయన కొడతాడు, ఆ పక్కడే సంపద లేయమంటాడు. ఆమె భయపడి వణకదాం. అంటే ఇప్పుడు ఇక్కడ అగ్ని నాభిలో పెంచితే ఎదుటోడు వాయిస్ టంగు అదుపులో ఉంటుంది. టంగ్ అదుపులో పెట్టడమే, ఇంకేం లేదు. వాడు తిట్టకుండా తగుకు రాకుండా అతికి ప్రసంగం చేయకుండా కూర్చుంటాడు. అందుకని బగళాముఖి అంటే భగం అంటే అగ్ని, అగ్ని మణిపూరక చక్రానికి సంబంధించి. నువ్వు ఇక్కడ సాధన చేసిన ప్రతి స్త్రీ కూడా బగళాముఖే సంవత్సరం చేస్తే. ఇది మన సాధనలో పొందాల్సిందే, కానీ పటాలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని భజనలు చేసుకొని చప్పట్లు తట్టుకుంటే దాని ఫలితం అనేది చాలా తక్కువ. దానికి అష్టోత్తరాలు చదివి సహస్రనామాలు చదివి నీ ఎనర్జీ అంతా పోయి నువ్వు జీరోకి పోవాల్సిందే. ప్రాణశక్తితో నువ్వు ఏం చేయాలా, పెంచుకోవాలి లోపల అగ్ని.